ఇన్నర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్ను మార్చి ఔటర్ లాబీలో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఇన్నర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్ను మార్చి ఔటర్ లాబీలో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. హలో, 2 సౌండ్లు వస్తున్నాయి. హలో, అసెంబ్లీ ఇన్నర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్ను మార్చి ఔటర్ లాబీలో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను తెలంగాణ ప్రభుత్వము మార్చింది. అయితే దీనికి కాంగ్రెస్ ఇలా చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటిది ఎన్నడూ జరగలేదు. గతంలో 5 మెంబర్స్ ఉన్నా గానీ కాంగ్రెస్ కు ఛాంబర్ ను కేటాయించాము. అది విశాలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కేటాయించినది మొత్తం బయట ఉంది. అది చాలా ఇరుకుగా ఉంది. గతంలో ఉన్న ఏదైతే ఛాంబర్ ఉందో దానికి 1/4 వంతు 1/4 కూడా లేదు. అంత ఇరుకు స్థలాన్ని ఇచ్చారు. అంటే కక్ష సాధింపు చర్యలకు చేపడుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. స్పీకర్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఆ ఛాంబర్ ను కేటాయించకపోయినా పర్వాలేదు కానీ విశాలంగా ఉన్న ఛాంబర్ ను కూడా కేటాయించమని చెప్పి కూడా స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తే సానుకూలంగా స్పందించారని కూడా చెప్పారు. దాంతో పాటు ప్రోటోకాల్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అధికారులు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ను ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని చెప్పి కూడా స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. దానిపై కూడా స్పీకర్ స్పందించినట్లుగా కూడా వారు వెల్లడించారు. మొత్తం మీదనైతే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అఖిల, రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఎన్నుకోబడిన వాళ్ళం, అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గాల్లో మేము మా ప్రజలతోటి మేము ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగద్దు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం. ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో కూడా సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఓడిపోయిన కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తున్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు. మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇవాళ ఒక పార్టీ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారికి కంప్లైంట్ చేసినాం. ఫొటోస్ కూడా చూపించినాం. సంగారెడ్డి నియోజకవర్గంలో మా చింత ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు, మరి పక్షవాతం వచ్చి ఉన్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి కూర్చుంటే 2 గంటలు కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థున్నారో ఆయన కాదు, వారి భార్య రావాలి, వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటారట. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్య రావాలనంట. భార్య వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలన్నట అని ఆర్డీఓ గారు అంటారట. ఆర్డీఓ గారి మీద ఇమీడియట్
యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది. మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది. మా అందరికి కూడా స్పీకర్ గారు మీరే రెస్క్యూగా ఉండాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మరి వారు